హీరో నవదీప్కు తెలంగాణ హైకోర్టులో వారెంట్ లభించింది. నవదీప్పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. గతంలో డ్రగ్స్ కేసు గుడిమల్కాపూర్లో నవదీప్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతని దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకపోవడంతో కేసు కొట్టివేసింది. హీరో నవదీప్కు తెలంగాణ హైకోర్టులో వారెంట్ లభించింది. నవదీప్పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. గతంలో డ్రగ్స్ కేసులో గుడిమల్కాపూర్లో నవదీప్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతని దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకపోవడంతో కేసు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, గతంలో ఏదైతే నవదీప్ నమోదైనటువంటి డ్రగ్స్ కి సంబంధించిన కేసు, ఆ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదని నవదీప్ సంబంధించిన ఎవరైతే లాయర్ వాదనలు బలంగా వినిపించారు. కేవలం ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారు తప్ప ఆ అభియోగాలకు సంబంధించి పోలీసులు ఎలాంటివి రుజువు చేయలేకపోయారని కోర్టులో బలంగా తన వాదనలు అయితే న్యాయవాది సిద్ధార్థ వినిపించారు. అంటే కేసులో తను అరెస్ట్ చేశారు, కానీ ఎక్కడా కూడా అంటే ఆ స్పాట్ లో కానీ కనీసం తను ఆనవాళ్ళు తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు కూడా లభించకపోవడంతోనే ఈ కేసుకు సంబంధించి అంటే మొత్తం ఎఫ్ఐఆర్ లో తన క్లయింట్ కి సంబంధించి 29 నిందితులుగా అప్పుడు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. చేర్చి అప్పుడు కొంతమంది ఫిలిం ఫైనాన్షియల్ వెంకటరమణరెడ్డి, తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్స్, ఒక 2-3 చిన్నపాటి యాక్టర్స్ కూడా ఆ కేసులో ఉన్నారని కూడా అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి టాలీవుడ్ లో కూడా పెద్ద సంచలనంగా కేసు ఉండింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసు దర్యాప్తు చేస్తూ వచ్చారు. వారికి సంబంధించిన వెంట్రుకలు కావచ్చు, కొన్ని గోర్లకు సంబంధించి శాంపుల్స్ తీసుకుని వాటి ఎఫ్ఎస్ఎల్ పంపారు. ఆ ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన టెస్టుల్లో కూడా ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు లభించలేదు. మొత్తం ఇలాంటివన్నీ కూడా పరిశీలించిన తర్వాత అసలు తనకి అది కేవలం ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయడం తప్ప తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ అభియోగం అది కాలేదు, రుజువు కూడా కాలేదు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా తనపై ఎఫ్ఐఆర్ తన పేరు తొలగించాలని ఆదేశం కూడా జారీ చేయాలని కూడా వాళ్ళు వినిపించడంతో నవదీప్ కు సంబంధించిన కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు అయితే తీర్పిచ్చింది. మొత్తమే దీంతో ప్రస్తుతం నవదీప్ కు డ్రగ్స్ కేసు ఉన్నట్టు లింక్ లైన్స్ తీపరంటే చెప్పాలి. ఎందుకంటే గతంలో చాలా రోజులుగా మనం చూసాం, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులకు సంబంధించి వరుస విచారణలు చేశారు. ఆ తర్వాత వారి శాంపుల్ సేకరించారు. కానీ ఒక్కొక్కరిగా అప్పుడు ఆధారం లేకపోవడంతో కోర్టుపై తొలగిస్తూ వచ్చారు. ఇప్పుడు నవదీప్ సంబంధించి కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో మొత్తంగా నవదీప్ అయితే కేసు నుంచి బయటపడేదని భావించాలి. అదేంటా. థ్యాంక్ యూ రమణ.